హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే ఒక న్యూస్ అందుతోంది. అదేంటంటే 2026 ఫిబ్రవరిలో మనకి ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కదా. ఈ టీ20 వరల్డ్ కప్ కి సంబంధించిన బంగ్లాదేశ్ టీం ఇండియాకి రావడం లేదు అనే న్యూస్ అయితే వస్తుంది. ఎందుకు బంగ్లాదేశ్ రావటం లేదు, అసలు దీనికి ఏం కారణం అని కనుక మనం చూసుకుంటే, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయానికి ప్రధాన కారణం భద్రతా సమస్యలని చెబుతోంది. ఆటగాళ్ళకి భద్రత ఉండదు భారతదేశంలో అనేసి. దీనికి కారణం మనకు తెలుసు, బంగ్లాదేశ్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ హిందువుల మీద దాడులు జరగడం దీనికి ప్రధానంగా ఒక కారణమని మనం చెప్పుకోవచ్చు. వీటి కారణంగా బంగ్లాదేశ్ ఆటగాళ్ళకి భద్రతా సమస్యలు, ఆటగాళ్ళ భద్రత ఇవి భారత్లో కొంచెం సురక్షితం కాదు అనేది బంగ్లాదేశ్ వాళ్ళు ఆరోపిస్తున్న మాట ఇది. అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు ఇంకొకటి కోరుకుంటున్నది, మేము భారతదేశంలోకి వచ్చి క్రికెట్ ఆడము, కానీ మేము శ్రీలంకలో అయితే మ్యాచ్లు ఆడతాం అని చెప్పేసి ఐసీసీకి చెప్పిందనమాట. ఐసీసీ దీన్ని విచారించింది. ఐసీసీ ఇప్పుడు ఏం చెప్తుందంటే, టోర్నమెంట్ చివరి స్టేజ్లో షెడ్యూల్ని మార్చడం సాధ్యం కాదు అనేసి ఐసీసీ చెప్తోంది. కానీ బంగ్లాదేశ్కి ఒక డెడ్ లైన్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. భారత్లో మీరు ఆడతారా ఆడరా, ఈ టోర్నమెంట్లో మీరు కొనసాగరా, ఏదో ఒక విషయం చెప్పండి అనేసి ఒక డెడ్ లైన్ అయితే ఇచ్చింది. దీనికి తగ్గట్టు ఈరోజు బంగ్లాదేశ్లోని క్రికెట్ బోర్డు సమావేశమైంది. వాళ్ళు ఇంతకుముందుగా బంగ్లాదేశ్లోని క్రికెట్ ఆటగాళ్ళు ఇండియాలోకి వెళ్ళి క్రికెట్ ఆడము అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. శ్రీలంకలో అయితే ఆడతాం, ఇండియాలో అయితే ఆడము అని చెప్పేసి ఐసీసీకి అయితే చెప్పింది ఫ్రెండ్స్. ఇప్పుడు కనుక లాస్ట్ స్టేజ్లో బంగ్లాదేశ్ కనుక టీ20 వరల్డ్ కప్లో కనుక ఆడకపోతే నెక్స్ట్ ఐసీసీ ఖచ్చితంగా వేరొక టీం తీసుకొస్తుంది. ఆ టీం స్కాట్లాండ్ని ఖచ్చితంగా బంగ్లాదేశ్ కనుక తప్పుకుంటే టీ20 ప్రపంచ కప్ నుంచి స్కాట్లాండ్ ఆడుతుందని ఎక్కువగా వినిపిస్తోంది. ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, 90% కన్ఫర్మేషన్ అయితే లేదు. ఓవరాల్గా ఇప్పుడు ఈరోజు బంగ్లాదేశ్ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ప్రెస్ మీట్లో చెప్పినది, మేము భారత్లో అయితే ఆడము, మా ఆటగాళ్ళ భద్రతే మాకు ముఖ్యం అనేసి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అఫీషియల్గా ఈరోజు చెప్పింది. ఇక్కడ 90% బంగ్లాదేశ్ టోర్నీ నుంచి అవుట్ అని మనం అనుకోవచ్చు. దీని ప్లేస్లో స్కాట్లాండ్ పేరు వినిపిస్తుంది కాబట్టి మ్యాక్సిమం స్కాట్లాండే 2026 టీ20 వరల్డ్ కప్లో ఆడడానికి హై ఛాన్స్ అయితే కనిపిస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో మనకి ఇంకా జస్ట్ ఒక 15 డేస్ ఉంది, మనకి క్లారిటీగా తెలిసిపోతుంది. 50 డేస్లో ఇంకా వరల్డ్ కప్ ఫీవర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం కూడా ఈ ఫాలో అవుతూ ఉందాం క్రికెట్ గురించి కూడా. ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా బంగ్లాదేశ్ రాకపోవడం మీద మీ అభిప్రాయం తెలియజెప్పండి. ఇలా మన క్రికెట్ మీద కూడా ప్రతి అప్డేట్ని మీకు వెంటనే అందిస్తూ ఉంటాం. ఈ క్రికెట్ న్యూస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, అందరికీ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.